ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటది. అరే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రాణాలు పోతుంటే మనోళ్ళు చేపల కూరతో దావా చేస్తున్నారు. విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలన రేవంత్ సర్కార్పై మండిపడ్డ ఆ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రమాదం జరిగిన రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు చేపల కూర కొర్రమీను వేసుకొని చికెన్ కూర తింటే అదేదో బర్డ్ ఫ్లూ వస్తుందట కదా, ఆ ఫ్లూ వస్తుందని అది మాకేడ చూస్తుందని వీళ్ళు కొర్రమీను చేపల కూర వేసుకొని తిన్నారు. అరే నాయన అక్కడ 8 మంది ప్రాణాలు అల్లాడిపోతున్నాయి, వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు చేస్తున్నాయి, వాళ్ళ కుటుంబాల కన్నీళ్లతో అరిగోసపడుతున్నా కూడా పట్టించుకొని దుర్మార్గంగా ఉంటే ఇక వీళ్ళు చేసే పరిపాలన గిత్త పడవట్టదు. ఇక కేటీఆర్ తిడతాడు, ఇక తిట్టకుంటూ ఊకుంటాడా? అరే 8 మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడగరా అండి? 8 మంది ప్రాణాలకు సంబంధించి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అడగరా అండి? 8 మంది ప్రాణాల విషయంలో వీళ్ళు ఇంత ఘోరంగా ఉంటారా? 8 మంది ప్రాణాల విషయంలో వీళ్ళు ఇంత దారుణంగా ఉంటారా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ప్రాణం పోతుందంటే బుక్కెడు నీళ్లు తాగడానికే గొంతు నోరు ఆలోచిస్తుంది కన్నీళ్లతోని. అలాంటిది 8 మంది ప్రాణాలను ముంగట పెట్టుకొని కొర్రమీన వేసుకొని చేపల కూర వేసుకొని తిన్నారట. ఇంతకంటే దారుణం ఇంకా ఘోరం ఏముంటది? ఇది మన మంత్రులకున్న మానవత్వమైన హృదయం. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకే ఉంటుందని ఏమీ ఉండదు. నేను చెప్తున్నా కదా. ఇక మా వాళ్ళ రీల్స్ పిచ్చి మామూలుగా ఉండదు. ఇక నిన్న కోమటిరెడ్డి ఆయన రాజగోపాల్ రెడ్డి ఆయన వీడియో చూసిన నేను ఎన్నో సోషల్ మీడియాలో కనబడ్డది. ఎస్ ప్లానింగ్ అక్కడ అధికారులు చెప్తా ఉంటారు, అవునా ఇట్లా మీరు ఇట్లా చేయాలి, ఈ పక్కన మీడియా, ఈ పక్కన కాంగ్రెస్. అరే అమ్మ ఏం లొల్లి అది, అరే కోతివై కొండక్క డుడ్డం కడ్డం అన్నట్టున్నది ఇలా పంచాయతీ. 8 మంది ప్రాణాలు అల్లాడిపోతా ఉంటే వీళ్ళు చేసే కాపాట పగటేచకానికంటే అధ్వానం అండి రీల్స్. ఇక వాళ్ళ చుట్టూ ఉండే పియ్యలు గియ్యలు ఇక కెమెరాలు పట్టుకొని ఒకటి ఇట్లా పెడతాడు, ఒకటి ఈ యాంగిల్ పెడతాడు, నువ్వు ఇట్లా పెట్టి రాదురా ఇంత అంత కెమెరాని తీసుకుపోయి అట్టనే 8 మంది ప్రాణాలు పోతున్నాయి రా నాయన ఆడ అంటే రీల్స్ పిచ్చి. ఇక రీల్స్ పిచ్చి ఒకసారి చూద్దాం. జనంలో కంటే రీల్స్లోనే ఎక్కువ. డిప్యూటీ సీఎం మంత్రులందరిది కూడా అదే దారి. వైరల్ అవుతున్న సీతక్క కోమటిరెడ్డి బ్రదర్స్ రీల్స్, విమర్శల పాలవుతున్న నేతల తీరు, ప్రజలలో ఉండాల్సిన ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఉంటుందన్న చర్చ జరుగుతుంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఓ ఇన్స్టా రీల్స్ చేసుకోవడం వారికి పరిపాటు అయిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేసుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో తమదైన ముద్ర వేసేందుకు ఇన్ఫ్లుయెన్స్ ను తనదన్నేలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వినబడుతున్నాయి. వీళ్ళని నేనేమంటున్నా అంటే వీళ్ళను రాజకీయ నాయకుల కంటే సినీ యాక్టర్గా మస్తు పనికొస్తాను. మా బ్రహ్మానందం గారికి రెస్ట్ వచ్చింది కాబట్టి సార్ ఎందుకంటే మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంటుంది. బ్రహ్మానందం గారు యాక్టర్గా ఒక కమిడియన్గా తన జీవిత కాలంలో ఎంతో మందిని నవ్వించిన పరిస్థితి కనబడుతుంది. తన మీమ్స్ను ఇంకా వాడుకుంటున్న పరిస్థితి తను ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. ఒక గొప్ప యాక్టర్. సార్ మీకంటే అద్భుతమైన యాక్టర్స్ మా పొలిటికల్లో ఉన్నారు సార్, వీళ్ళని తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది సార్. నేనేమంటున్నా అంటే వీళ్ళు అద్భుతంగా వీళ్ళను ఎంత అంటే వీళ్ళు మస్తు చేస్తారు సార్. ఇగో వీళ్ళ మీద నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు నాయనా, ఫోటో పెట్టాలి, రీల్ పెట్టాలి, దాని కింద దండుకోవాలి. ఇదే జరుగుతున్నది. అతి త్వరలో కుండ బద్దలు కొట్టే బ్రేకింగ్ న్యూస్లతో వస్తా. నా దగ్గరికి వచ్చిన 3 వీడియోలు ఇంకొక 3 వీడియోలు రావాలి. అవి వచ్చినాక ఖచ్చితంగా పెన్ డ్రైవ్లోకి వెళ్ళి రిలీజ్ చేసుడే. ఇక్కడ ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ రాజ్యాంగం లేదు అనేది కూడా మీకు ఆ రోజు అర్థమైపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. రీల్స్ సర్కార్గా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్నా? ఎవరికి ఉండని పరిస్థితి కదా. ఇక దాంతో పాటు మరేమంటారు అన్న